కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా జనగామ జిల్లాలో అన్ని గ్రామాల నుండి వందలాది మంది ప్రతిరోజు ఈరోజు కూడా జనగామ జిల్లా ఆఫీసులో కట్కూరు నుండి 50 మంది రైతులు, యువకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. అదేవిధంగా చీటకూరు గ్రామం నుండి మాజీ ఎంపీటీసీ ప్రశాంత్ తనతో పాటు ఒక 50 మంది అంశాలతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను చూచా తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, సంతోషపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఓటు ఎత్తా చెప్పి ముందుకు వస్తున్నారు. 6 గ్యారంటీల్లో దాదాపు 5 అమలు చేసినాం. ఇంకొకటి రైతు రుణమాఫీ మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, ప్రతి దేవుని ఆలయం ముందు చెప్తున్నారు. ఆగస్టు 15 లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుందని తప్పకుండా జరుగుతుంది. రైతు బంధు ఆల్రెడీ వేయడం జరిగింది. ఎంత సిగ్గుశరం లేకుండా బిడ్డ ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ లిక్కం, ఒక ఆడ స్త్రీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో నిందితురాలై తిహార్ జైల్లో ఉన్నది. ఏ తనైనా బిడ్డ తప్పు చేస్తే ఇంట్లోకి వెళ్ళాడు, లేకుంటే ఊరి వెళ్ళిపోతాడు, పట్టణం నుంచి వెళ్ళిపోతాడు. అటువంటిది ఇంత పార్టీని తన సొంత కూతురు ఇక్కడ హైదరాబాద్లో చేసిన దందాలు చాలా ఉన్నాయి. కానీ ఆల్రెడీ తన కూతురు ఇప్పుడు జైల్లో ఉన్నది. అయినా కానీ సిగ్గుస్వరం లేకుండా కేసీఆర్ బస్ యాత్ర పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. నా బిడ్డ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్నది, మీరు నా పార్టీకి ఓటేయండి అని చెప్పి తిరుగుతున్నాడు. అంటే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు అనుకుంటారా? నీ బిడ్డను జైల్లో ఎందుకు పెట్టిందో తెలుసు కాబట్టి నీకు ఏ రకంగా బుద్ధి చెప్పందో చెప్తారు. ఈ 10 ఏళ్ళు అబద్దాలతో మోసాలతో నమ్మించినావు తెలంగాణ ప్రజలను, అధికారం తీసుకున్నావు, దోచుకున్నావు, తెలంగాణను అప్పులపాలు చేసినావు. నీకు ఏ శిక్ష చేసినా తప్పనే. ప్రపంచంలో నీచుడు కేసీఆర్ అంత నీచుడు, కేసీఆర్ కుటుంబం అంత నీచ కుటుంబం, అల్లుళ్లతో పాటు ఇంకొక కుటుంబం ప్రపంచంలోనే లేదు. తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని, తెలంగాణ ప్రజల మంచి స్వభావాన్ని యాడ్ చేసుకొని మోసం చేశారు. ఈరోజు 2,50,000 రూపాయలు రైతు రుణమాఫీ చేయడానికి పోయిన నెలలే చేద్దామని ప్లాన్ చేస్తే నెలకు 6,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టాల్సి వస్తుంది. మరి ఈ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పులకు మరి ఎక్కడైనా కేసీఆర్ చేసిన అప్పులు ఉన్నాయి కానీ మరి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఎక్కడ ఆస్తులు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టినా అన్నాడు, అది నిరుపయోగమైంది. వేడిగడ్డ సంగతి అయితే అందరూ తెలుసు. మళ్ళీ దానికి కూడా దెబ్బలు వేసుకుంటా ఉన్నాడు. ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను ఒత్తుకుంటేనే, నేను నిలదీస్తేనే ఈ దానికి మన రైతు బంధు పడ్డది చెప్పు, ఛాలెంజ్ చేయొద్దు. రేపు హరీష్ రావు ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా మా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ చేయగానే రాజీనామా చేసి తన తెలంగాణ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మరి ఈ ఎన్నికల్లో దాదాపు మేము 14 వస్తే చాలనుకున్నాడు మా అధ్యక్షుడు, కానీ 17కు 16 వచ్చే పరిస్థితి ఇప్పుడు ఈరోజు ఉన్నది. 17 పార్లమెంట్లో 16 పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలుస్తారు. మరి ముఖ్యంగా మొన్న ఇచ్చిన 5 గ్యారెంటీలతో పాటు ఇప్పుడు మా మేనిఫెస్టోలో ఉన్నటువంటిది యువ న్యాయం. ప్రతి యువకుని